న్యూస్ చూస్తున్నారు. సహస్ర కేసులో మిస్టరీ వీడింది. కేసును ఛేదించారు కూకట్పల్లి పోలీసులు. సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. సహస్ర ఇంటి పక్కనే ఉంటున్న బాలుడై నిందితుడిగా గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపినట్టుగా తెలుస్తోంది ఆ బాలుడు. కూకట్పల్లి పోలీసులు అదుపులో ఉన్నాడు నిందితుడు. ప్రస్తుతం బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు ఆ బాలుడు. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడిగా అంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో దొంగతనానికి వెళ్లిన సందర్భంలో ఎప్పుడైతే సహస్ర ప్రతిఘటించిందో, ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన క్రమంలో ఎప్పుడైతే సహస్ర పెనుగులాటకు దారితీస్తుందో, అంటే సహస్రతో పెనుగులాటకు దారితీస్తుందో, అప్పుడే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలని, అక్షరాల 80,000 రూపాయలని దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు ఆ బాలుడు. ఈ నేపథ్యంలో ఇటు సహస్ర అడ్డు తగ్గడంతో, సహస్ర ఆ వ్యక్తితో గొడవకు దిగడంతో బాలికను బాలిక గొంతుపై కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత కొన్ని రోజులుగా సహస్ర కేసుకు సంబంధించి ఏం జరిగింది అంటూ ఆ ఉత్కంఠ కొనసాగింది. ఆ విషయంలో మీరు చూడొచ్చు. బాలుడు అక్కడ చేరుకున్న విజువల్స్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు పోలీసులు. అటుగా వెళుతున్న వ్యక్తులని, అటుగా ఉన్న సీసీ ఫుటేజెస్ ని, ఆ ఇంటికి వెళుతున్న మార్గాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభించారు. అసలు ఇంతకీ ఎవరు చేస్తుంటారు అని డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తే అప్పుడు అసలు గుట్టు రట్టయింది. ఓ 10వ తరగతి చదువుతున్న బాలుడై, ఇంటి పక్కన 10వ తరగతి చదువుతున్న బాలుడై సహస్రను చంపేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ స్టోరీని ట్రాక్ చేస్తున్నారు మా ప్రతినిధి శిల్ప. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ప్రస్తుతం సహస్రకు సంబంధించి ఆ హత్యలో విద్యార్థి పాత్ర ఉందని చెప్పి పోలీసులు ఎలా గుర్తించారు? ఆల్రైట్, మరి కాసేపట్లో శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప అక్కడికి వెళ్లారు. మరి ముఖ్యంగా రోజు ఇంటి దగ్గర రిపోర్ట్ చేశారు. ఆ ఇంటి పక్కకి వెళ్ళడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఘటనకు సంబంధించి ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళి డీటెయిల్ రిపోర్ట్ అందించింది ఆర్టీవీ. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. సహస్ర హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. కేసును ఛేదించారు కూకట్పల్లి పోలీసులు. మరి ముఖ్యంగా సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కనే ఉంటున్న బాలుడై నిందితుడని చెప్పి నిర్ధారణకు వచ్చారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపాడు ఆ బాలుడు. కూకట్పల్లి పోలీసులు అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఆ నిందితుడు. బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు బాలుడు అంటూ కూడా తెలుస్తోంది. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలు, 80,000 రూపాయలు దొంగిలించినట్టుగా తెలుస్తుంది. డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా ఇటు ఆ బాలుడికి సహస్ర ఎదురైంది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో పెనుగులాట చోటు చేసుకుంది. ఏకంగా 80,000 రూపాయలు. రిమెంబర్, ఒక మధ్యతరగతి కుటుంబానికి 80,000 రూపాయలు అంటే ఎంత ముఖ్యమో మీకు తెలుసు, మనకు తెలుసు నిజానికి. ఈ నేపథ్యంలోని ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోని అడ్డు వచ్చిన సహస్రను కత్తితో దాడి చేసి గొంతుపై కోసి అత్యంత దారుణంగా చంపేశాడు. మరి ముఖ్యంగా చిన్నారుల్లో ఇటువంటి నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడుతున్న సందర్భం? దొంగతనం చేయాలి అనే అంశానికి సంబంధించి అసలు వాళ్ళ ఇంట్లో అంత డబ్బు ఉందని ఎలా తెలిసింది? అసలు వాళ్ళ ఇంట్లో అంత డబ్బు ఉంటుందని చెప్పి ఎలా తెలిసింది? అయితే ఇదంతా కూడా ఒక పేపర్ మీద ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, దీని మీద ఒక పేపర్ మీద రాసుకున్నాడట. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై స్కెచ్ గీసుకున్నాడు నిందితుడు. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలు దొంగలించాడు బాలుడు. డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా నిందితుడిని చూసింది సహస్ర. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి బెదిరించిన సందర్భం. ఈ నేపథ్యంలోని అలా బెదిరించినప్పటికీ ఇంకా ఎవరికైనా చెప్పేస్తుందేమో అన్న భయంతో ఆ బాలుడు సహస్రను చంపేశాడు. సహస్రపై దాడి చేసి అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. కత్తితో దాడి చేసి నరికి చంపేశాడు. కత్తిపై ఇన్ఫాక్ట్ ఆ మెడపై కత్తిపోట్లు కూడా దాదాపుగా 7 కత్తిపోట్లు అన్నట్టుగా ఆ రోజు మనం మాట్లాడుకున్న సందర్భం. మిస్టరీ వీడింది. చంపింది 10th క్లాస్ విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. మరి ముఖ్యంగా ఆ తల్లి ఆ రోజు కన్నీరు మున్నీరుగా వినిపించింది. ఒకటే చెప్పుకొచ్చింది, ఇంటి చుట్టుపక్కల వారితో అదుగో మీరు చూడొచ్చు, ఆ విద్యార్థికి సంబంధించి
అటుగా వెళ్తున్న ఆ ఫుటేజ్కి సంబంధించి మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆ సీసీ ఫుటేజ్ని ఆ బైక్ పై వెళ్తున్నారు నిందితుడు. విజువల్ మీరు చూస్తున్నారు. బైక్ పై వెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదుగు ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూసివ్గా మీరు చూస్తున్నారు. బైక్ పై తీసుకువెళ్తున్నారు నిందితుడిని. బైక్ పైన మీరు చూడొచ్చు. బైక్ పైన తీసుకువెళ్ళడం జరుగుతోంది నిందితుడిని. అటు పోలీసులు మఫ్టీలో వచ్చి ఆ బాలుని అక్కడి నుంచి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఎప్పుడైతే పూర్తిగా పరిశీలించారో బాలుని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడే అని చెప్పి నిర్ధారణకు వచ్చింది. అదుగు మీరు చూడొచ్చు. అక్కడ మీడియా ఉంది. మీడియా ఉన్న క్రమంలో కూడా బాలుని ఎవరికి తెలియకుండా మఫ్టీలో అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంటి పక్కనే ఉన్నాడు ఆ బాలుడు. మరి ముఖ్యంగా రోజు ఈ ఘటనని పరిశీలించాడా? ఆ తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్తారు, ఆ పాప ఎప్పుడు ఉంటుంది అనే ఆ క్రమంలో అది మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న క్రమంలో అదుగు ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. అటుగా వెళ్తున్న సిచ్యువేషన్, అటుగా వెళ్తున్న క్రమంలోని ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ బైక్ మీద తీసుకువెళ్తున్న వాడే చంపేస్తుంది. బైక్ పై ఉన్నాడే వాడే నిందితుడు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. ఈ అంశాన్ని ఆ ఇంటికి వెళ్ళి ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆర్టీవీ. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ అప్డేట్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి విచారణలో? రైట్, ఏదైతే గత 4 రోజులుగా మిస్టరీగా మారిన సహస్ర కేసు అయితే ఈరోజు మిస్టరీ అయితే ఛేదించారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గత కొన్ని రోజులుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ లభ్యం కాలేదు. కానీ చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసే పోలీసులకు ఒక విస్తుపోయే నిజం అయితే ఒక క్లూ అయితే దొరకడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఉండే ఏదైతే బిల్డింగ్ ఉందో దాని పక్కనే ఉంటున్న ఇంట్లో ఏదైతే పక్కనే బిల్డింగ్, అది సుమారుగా ఇది 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే సుమారు అది 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. నియర్ బై బిల్డింగ్ అనమాట. ఒక్కసారి మీరు కూడా కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా? అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? రైట్ పవన్, ప్లీజ్ కంటిన్యూ. రైట్, ఏదైతే 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఏదైతే మైనర్ బాలుడు, సుమారు 15 నుంచి 16 సంవత్సరాల బాలుడు, వీళ్ళని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులుగా. అయితే ఏ టైంకి బయటికి వెళ్తున్నారు, ఏ టైంకి లోపల ఉంటున్నారు, ఇదంతా కూడా చాలా క్లియర్గా మానిటర్ చేస్తూ వచ్చాడు. సో ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోతారు, ఎవరు లేరు అనే సమయం అదునుగా చూసుకొని ఇంట్లో దొంగతనం చేయొచ్చు అన్న పథకంతోనే ఆ బాలుడైతే లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ లోపల సహస్ర లోపలనే ఉండడంతో ఒకసారిగా అరుపులు కేకలు వేయడంతో ఎక్కడ బయట వ్యక్తులకి, తన పేరెంట్స్కి కానీ చుట్టుపక్కల వారికి అరిచి ఎక్కడ చెప్తుందో అని భయపడిన ఆ బాలుడు ఏదైతే కిచెన్లో ఉన్న ఒక నైఫ్, అంటే కాసేపు దాకా పెనుగులాట జరగడంతో కిచెన్లో ఉన్న ఒక పదునైన చిన్నపాటి ఒక నైఫ్ తీసుకొని శాస్త్రం మీద అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టుగా బయటకు మళ్ళీ గడియ పెట్టేసి, ఎందుకంటే మన సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు అంటే సేమ్ అదే బిల్డింగ్, ఏదైతే బిల్డింగ్ నుంచి జంప్ చేసి పక్క నుంచి వచ్చాడో సేమ్ అటాచ్డ్గా ఉన్న బిల్డింగ్, సేమ్ అదే బిల్డింగ్లో జంప్ చేసి వేరే గలీలోంచి బయటికి వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు అయితే పోలీసులకు ఆధారం దొరకపోలేదు. సో మొత్తం కూడా చుట్టుపక్కల సీసీ కెమెరాలు కానీ, ఇంతవరకు ఏరియాలో జరిగిన గొడవలు కానీ, ఏదైనా దొంగతనాలు కానీ, అండ్ క్లోజ్గా ఆ ఏరియాలో మానిటరింగ్ అవుతున్న టెలిఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం వల్ల పోలీసులకు ఒక ఆధారం అయితే జరిగింది. ప్రస్తుతం మన ఆర్టీవీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. విజువల్ అయితే ఆ బాలుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మఫ్కీలో వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేసుకుంటూ అతన్ని పట్టుకోవడం జరిగింది. తీసుకెళ్ళి ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ఎవరికి తెలియకుండా అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లో అయితే కూకట్పల్లికి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా లేకపోతే ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్షన్గా మిగిలింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే సహస్ర కేసుని చేశారు. ఒక మిస్టరీ అయితే వీడిందంటూ చెప్పుకోవచ్చు. కేవలం దొంగతనం, అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కేవలం దొంగతనం కోసం ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక నిండు తీసుకొస్తున్న క్రమంలో అక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. అటు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం అటుగా వచ్చే రోడ్డు మార్గాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ పవన్, ఒక్కసారి మీ లైన్లో ఉండండి. ఇటు సహస్ర ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం మారుతోంది. అక్కడ ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శిల్ప సహస్ర ఇంటి దగ్గర ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళు ఏమంటున్నారు, ఆ కుటుంబం ఏమంటుంది, సహస్ర కుటుంబం ఏమంటుంది? శిల్ప రైట్, ఎట్టకేలకు ఈ రోజు ఒకవైపు సహస్ర కేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఇంటి పక్కనే ఏదైతే సహస్ర వాళ్ళ బిల్డింగ్ ఉండదో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి మైనర్ బాలుడి హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాసేపు క్రితమే ఒకవైపు
మఫ్టీలో వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా ఇటు మీడియా వాళ్ళని సైతం ఎవరికి అనుమానం రాకుండా మఫ్టీలో వచ్చి స్కూటీ పైన తీసుకెళ్లారు. స్కూటీ పైన తీసుకెళ్లి ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఏదైతే సాహస్ ఒకటే ఉన్నదానికి కూడా ఆయనకు సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని నుంచి అనంతరం తన పక్క బిల్డింగే కావడంతో దాని నుంచి కూడా జంప్ చేసి ఉంటారు. అందుకే సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వకపోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఒకవైపు అనుమానం అయితే, ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా ఆ రోజు డాగ్ స్పాట్స్ వచ్చాక కూడా డాగ్ స్పాట్స్ ప్రధానంగా అదే బిల్డింగ్ వచ్చి అక్కడే ఆగిపోయాయి. దీంతో పోలీసులకు అనుమానాలు అనేవి ఎక్కువగా దానిపైన ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా విచారించారు. ఆ విచారణలో భాగంగా ఇది ఈ రోజు అనేది మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాటిని అనేది కూడా సేకరించారు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అక్కడ మ్యాచ్ అవడంతో ప్రస్తుతం అయితే నిర్ధారణకు వచ్చారు. ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో 10వ తరగతి చదువుతున్నటువంటి పక్క బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి అబ్బాయి అని కూడా ఇప్పటికే గత కొన్ని రోజులు దాదాపు 5 రోజుల నుంచి ఒకవైపు మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి 5 రోజులు గడుస్తుంది ఇప్పటి వరకు పట్టింది. కానీ మొత్తం కూడా ఎవిడెన్స్ కోసం కూడా ఇన్ని రోజులు వాళ్ళు హోల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. పక్క ఆధారాల ప్రకారమే వాళ్ళు విచారించారు. ఈ రోజు ఒకవైపు పేరెంట్స్ విచారణ కూడా కొనసాగుతుంది. ఆ పై గతంలో ఏమైనా శాస్త్రంతో పరిచయం ఉందా అని కూడా పోలీసులు అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే శాస్త్ర ప్రస్తుతం 5th క్లాస్ చదువుతుంది, ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నారు. సో ఏమైనా వాళ్ళు ఆడుకునేవారా ఏంటని కూడా ప్రస్తుతం అయితే విచారణ చేశారు. సో అందరూ కూడా ఒకటేసారి వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్లడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెసిడెన్షియల్స్ ఉంటారో ఒక్కసారి లైన్ లో ఉన్న ప్రయత్నం చేయండి. నేరుగా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అక్కడ మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తాయి? ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ ని కాస్త సీరియస్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే కొంచెం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం ఉద్ధృత వాతావరణమే కనపడతా ఉంది. ఏదైతే నిందితుని ఇక్కడికి తీసుకొస్తారా లేకపోతే ఇక్కడి నుంచి మూవ్ చేస్తారా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. అయితే చుట్టుపక్కల అయితే కొంచెం వాతావరణం అయితే ఉద్ధృత వాతావరణమే కనపడుతుంది. చుట్టూ కూడా పోలీసులు కొంచెం టైట్ బందోబస్తు చేసుకుంటా ఉన్నారు, ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా చుట్టూ కూడా జనావాసంతో నిండిపోయి ఉండడం, చుట్టూ మీడియా ముఖంతో నిండిపోవడం వల్ల అదంతా కూడా కొంచెం పోలీసులు అయితే కొంచెం డైవర్ట్ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఇక్కడ నుంచి లేదా ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. ఒక్కసారిగా కంప్లీట్ కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీసుల కంట్రోల్కి తీసుకోవడం జరిగింది. అంటే విక్టిమ్ అయితే ఇప్పటివరకు అయితే ఏమంటారు నిందితున్న బాలుని అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడికి తీసుకురాలేదు. మరి కాసేపట్లో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. బలగాలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. సచిన్, ఏదైతే అంతరాయంగా కూడా ఒక మైనర్ కాబట్టి అతని ఫేస్ రివీల్ కావద్దు అన్న ఉద్దేశంతో కొంచెం కాసేపు ఆలస్యం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మరి కాసేపట్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. సచిన్, రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. అసలు ఎలా చంపాడు అనేది ఇప్పుడే రిపోర్ట్ నా చేతికి వచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ ని వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సహస్రపై కూర్చొని గొంతు నిలబడంట బాలుడు. ఆ తర్వాత చనిపోయిందో లేదో అంటూ ఆ తర్వాత గొంతు కోసాడంటే ఎంత దుర్మార్గం చూడండి. ముందుగా ఆమె మీద కూర్చొని గొంతు నిలబాడు, అంటే గొంతు పట్టుకుని ఇలా గొంతు పట్టుకుని పిసికేశాడు. గొంతు పట్టుకుని ఇలా నొక్కేసిన తర్వాత ఆ ఊపిరాడక, ఎందుకంటే ఐ థింక్ 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఇటు 10 ఏళ్ళు కాదు 10th క్లాస్ చదువుతున్న బాలుడు, అంటే 15 ఏళ్ళు, ఎంత 15, 14, 16 ఈ ఏజ్లోనే ఉంటూ ఉంటాడు. వెళ్ళి పట్టుకొని కూర్చొని నొక్కినప్పుడు ఊపిరాడలేదు. ఊపిరాడక చచ్చిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిందో లేదో అని చెప్పి డౌట్ వచ్చిందట. చనిపోయిందో లేదో అని డౌట్ వచ్చిన క్రమంలోని గొంతు కోసాడు ఆ దుర్మార్గుడు. బహుశా బాలుడు వాడిని చెప్పి దుర్మార్గుడు అంటే మీరు ఎవరైనా ఫీల్ అయితే కనుక మీకే వదిలేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే 10th క్లాస్ చదువుతున్నాడు అంటే ఇంకొక ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది కదా. అంత దారుణంగా చంపేస్తాడా? సహస్ర బతకకూడదు అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా, అంటే ముందుగా గొంతు నులివాడు, గొంతు పట్టుకొని పిసికేస్తాడు. గొంతు పట్టుకొని పిసికేస్తాడు. ఎప్పుడైతే ఊపిరి ఆడలేదు, కదలలేని పరిస్థితికి, అంటే ఎప్పుడైతే ఇలా గొంతు పట్టేస్తాడు అనుకుందాం, ఏమవుతుంది? జస్ట్ నేను పట్టుకొని నేను మాట్లాడుతున్నాను చూడండి. ఇగులా నేను మాట్లాడుతుంటే ఎలా వస్తుంది అంటే మాట రాదు, ఇలా టైట్కి వెళ్ళిపోయిన క్రమం. ఈ తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఊపిరి ఆడలేదు, ఊపిరి బ్లాక్ అయిపోతుంది కదా, దట్టు ఎంత పెరుగులాడు గురైనా. ఆ తర్వాత ఏం జరిగింది? అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిందా లేదా అని చెప్పి అనుమానం వచ్చింది. ఒక చిన్న పిల్లాడికి, బహుశా చిన్నపిల్లాడు అన్నాడు కూడా లేదు, ఎందుకంటే 10th క్లాస్ చదువుతున్న వాడికి ఇంత దొంగతనం బుద్ధి, దాంతోపాటు చంపారని ఇటువంటి థాట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఆ తర్వాత
చచ్చిపోయిందా లేదా అని చెప్పి నిర్ధారణకు వచ్చే క్రమంలో అప్పుడు కత్తి తీసుకుని మెడ మీద అంటే ఈ భాగంలో బహుశా మనకు సమాచారం ప్రకారం ఇగో ఈ భాగంలో దాదాపుగా 7 కత్తిపోట్లట. అంటే బహుశా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకుని ఉన్నాడు అనుకుందాం. ఈ భాగం అంటే మెడ భాగానికి సంబంధించి అప్పుడు కత్తిపోట్లు 6 నుంచి 7 కత్తిపోట్లు ఉన్నాయంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడే సహస్ర బతకూడదనే ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తిపోట్లకు దిగాడు. ఆ తర్వాత దొంగతనం ఎలా చేయాలి, దొరికితే ఎలా తప్పించుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాడంటే ఎంత ప్రిపేర్డ్ అయ్యి వచ్చాడు చూడండి. జీవితం మీద ప్రిపేర్నెస్ లేదు కానీ ఇటువంటి వాటి మీద ప్రిపేర్నెస్ ఉంది, ప్లానింగ్ ఉంది ఈ పిల్లాడికి. అంతా ఓ పేపర్ పై రాసుకొని ముందే స్కెచ్ చేసుకుని వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఇదంతా దేని ప్రభావం అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇటువంటి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి అని చెప్పి వదిలేయాలా? ఇలాంటి వాళ్ళకి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ జువెనైల్గా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి చర్యలకు దిగాల్సిన అవసరం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎందుకు ఇటువంటి నేర ప్రవృత్తి చిన్నపిల్లల్లో పెరుగుతోంది అనేది మీరు మాట్లాడే ప్రయత్నించండి. మా ప్రతినిధి శిల్పకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆ ఇల్లే, అదే సహస్ర ఇల్లు. అది అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు, అక్కడే జరిగింది. ఈ బాక్స్ లో మీరు చూస్తారు కదా, ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడే ఈ ఘటన జరిగింది. ఈ విజువల్ మీరు చూడొచ్చు, ఈ బాక్స్ లోని ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కానీ అప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జాగిలాలు అక్కడికి చేరుకున్నాయి. జాగిలాలు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఒక కొంత దూరం వెళ్ళాక ఆగిపోయాయి. జాగిలాలు అంటే ఇటు డాగ్ స్క్వాడ్ ఈ పక్కింట్లోని ఇదే ఆ బిల్డింగ్ మొత్తం అంతా ఇక్కడికి డాగ్ స్క్వాడ్ చేరుకొని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. అక్కడ డౌట్ వచ్చింది పోలీసులకి. అక్కడి నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఎందుకు ఆగింది, ఎవరెవరు ఉండొచ్చు, ఇలా ప్రతి కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తుంటాయి, ఎవరు చేస్తుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటారా, ఒకవేళ చేస్తుంటే ఎందుకు చేస్తుంటారు, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే ప్రస్తుతం అసలు విషయం బయటకు వచ్చింది, అసలు గుట్టు రట్టయింది. ఈ ఇంటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళింది ఆర్టీవీ. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అక్కడి నుంచి రిపోర్ట్ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఆ రిపోర్ట్ కూడా ఆ రోజు మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఆ ఇంటి పక్కనే బిల్డింగ్ నుంచి ఆ ఇంటికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఆ బాలుడు ఎక్కడున్నాడు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి పవన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. పవన్, ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మరి ముఖ్యంగా ఆ కుర్రాన్ని, ఆ బాలుడిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా? రైట్ సచిన్, ఏదైతే ఇప్పటికీ స్టిల్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల తల్లిదండ్రులు ఇంకా లోపలనే ఉండడం జరిగింది. విచారణ నిమిత్తం వారిని అయితే లోపలనే ఉంచడం జరిగింది. సో బాలుడిని ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ ఏదైనా ఉద్ధృత వాతావరణం నెలకొంటుంది, పేరెంట్స్ కొంచెం ఆగ్రవేశంలో ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది, బంధువులు ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో కూడా పోలీసులు కొంచెం ఆలస్యం చేస్తుంటే కనపడుతూ ఉంది. ఒకవేళ పోలీసులు ఆ బాలుడిని ఏదైతే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారో లేకపోతే ఏసీపీ కమిషనరేట్ ఆఫీస్కి తీసుకెళ్తారా అనేది కొంచెం సస్పెన్స్గా మిగిలింది. ఏదేమైనా ఒకవేళ ఇక్కడే విచారణ జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఇక్కడికి తీసుకొచ్చి హాజరు చేసి బయటికి తీసుకెళ్తారంటూ కూడా చెప్తున్నారు అధికారులు. సో ఏ క్షణమైనా ఆ బాలుడిని ఇక్కడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా, ఒక సైకోలాగా, అంటే ఒక సినిమాలో చూపించేదానికంటే దారుణంగా ఒక బాలుడు, దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న బాలుడు అత్యంత క్రూరంగా, అమానుషంగా ఒక పసిపాపని చంపడం జరిగింది. ఒక్కసారి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల అక్కడ పరిస్థితి ఎలా ఉందో విజువల్స్ లో చూపించండి. విజువల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా విత్ కెమెరామెన్ సాయంతో, వీడియో జర్నలిస్ట్ సాయంతో? రైట్ ఏదైతే ప్రస్తుతం మనం కూకట్పల్లి పిఎస్ దగ్గర ఉన్నాం, చాలా ఉద్ధృత వాతావరణమే కనపడతా ఉంది. చుట్టూ కూడా జనాలతో కొంచెం హడావిడిగా కనపడతా ఉంది. ఇదంతా కూడా వెనకాల వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఆ బాలుడు ఇక్కడికి వస్తుండగానే, అంటే ఈ ఇష్యూ ఏదైతే తెలుగు రాష్ట్రాల వైజ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దిగులు పడుతూ బాధపడుతూ ఒక పసిపాపను చంపేశారు అన్న విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుండెల విషయాలు బాధపడుతున్నారు. సో ఒక నిందితుడు దొరికాడు, అతన్ని స్టేషన్ తీసుకొస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటా ఉన్నారు. బాలుడిని ఇక్కడ తీసుకొస్తారేమన్నట్టుగా ఇక్కడైతే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. పిఎస్ దగ్గర కొంచెం హై టెన్షన్ వాతావరణం కనపడుతుంది. పిఎస్ దగ్గర కొంచెం పోలీసులు అయితే మెయిన్గా పోలీసులు మఫ్కీలో ఉండడం జరిగింది. ఎక్కువ యూనిఫామ్లో కనపడడం లేదు. చాలామంది పోలీసులు అయితే మఫ్కీలో, అంటే నాన్ యూనిఫామ్లో తిరుగుతూ ఉన్నారు. సో ఒకవేళ బాలుని సడన్గా ఇక్కడ తీసుకొచ్చినా కూడా ఒక్కసారిగా వారి బంధువులు కానీ ఇంకెవరైనా మనుషులు అటాక్ చేయకుండా
ముందు కస్టడీకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడే మఫ్కిలో పోలీసులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మనం పిఎస్ దగ్గర ఉన్నాం. లోపలనే ఏదైతే సాహస తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఉదయం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాడు 3rd ఫ్లోర్లో అయితే వాళ్ళని ఇంకా అక్కడే ఉంచడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అయితే లోపల జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ నిమిత్తం వాళ్ళని అయితే లోపలనే ఉంచడం జరిగింది. కింద ప్రతి ఒక్కరు కూడా వారి బంధువులు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా కింద ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ బాలుని ఎప్పుడైతే ఆ నిందితుడిని ఏదైతే అంత కిరాతకంగా చంపాడో ఆ బాలుని పట్టుకున్నారు, పోలీసులు ఇక్కడ తీసుకొస్తున్నారు అనగానే ఇక్కడ అంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని ఏదైతే ఆ బాలుడు ఇక్కడికి వస్తున్నాడు అనగానే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న పసిపాపని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి ఎలా ఉంటాడు, మనిషిలా ఉంటాడా మృగమా ఉంటాడా అన్నంత ఇదిలో ఉన్నారు ప్రతి ఒక్క సమాజంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అయితే కూకట్పల్లిలో కొంచెం హైటెన్షన్ వాతావరణం అయితే కనపడతా ఉంది. ఏ క్షణమైనా ఆ బాబుని 10వ తరగతి చదువుతున్న ఆ బాబుని ఆ నిందితుడిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. నచ్చింది ప్రయత్నం చేయండి పవన్. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సహస్ర ఇంటి దగ్గర కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ఇంటికి ప్రస్తుతం కుటుంబ సభ్యులు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో జరిగిన అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ 10వ తరగతి ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే కనుక అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఏం జరిగింది అనేది కీలకమైన అప్డేట్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఫస్ట్ ఆన్ RTV మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. సహస్ర కేసులో మిస్టరీ వీడింది. ఆ దుర్మార్గుడిని ఆ బాలుని పట్టుకోవడం జరిగింది. ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కీలకమైన టర్న్ తీసుకుంది. సహస్ర కేసుని ఛేదించారు పోలీసులు. ఇటు కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో మిస్టరీ వీడింది. సహస్రను చంపాడు 10వ తరగతి విద్యార్థి అంటూ కూడా వాళ్ళు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన ఉన్న బాలుడై నిందితుడిగా గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపేశాడు ఆ బాలుడు. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే ఎవ్వరికీ అనుమానం రాకుండా మీడియా అక్కడే ఉంది. మీడియా అక్కడ రిపోర్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మఫ్టీలో వెళ్లారు అక్కడికి పోలీసులు. మరి ముఖ్యంగా ఆ కుర్రాన్ని విచారించిన క్రమంలో ఇంటి నుంచి మఫ్టీలో వచ్చిన పోలీసులు బైక్ మీద తీసుకువెళ్ళిపోతున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు బాలుడు అంటూ కూడా తెలుస్తోంది. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు. సహస్ర వాళ్ళ ఇంట్లో 80,000 రూపాయలు దొంగలించాడు ఆ బాలుడు. డబ్బు తీసుకుని వెళుతూ ఉండగా నిందితుడిని చూసింది సహస్ర. అదే ఆ ఘటనే తన పాలిట మృత్యువైంది. ఎప్పుడైతే డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా వాడిని చూసిందో వెంటనే వాడు భయపడిపోయాడు. దీంతో వెంటనే సహస్ర మీద దాడికి దిగాడు. దీంతో వెంటనే సహస్రను ఎంత దారుణంగా చంపాడంటే ఆ వృత్తాంతం వింటూ ఉంటే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఎంత దుర్మార్గంగా చంపాడు, ఎంత హేయంగా, ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత పైశాచికంగా చంపాడు అంటే బహుశా వాడు చిన్నపిల్లాడంటే మరి ఏదో చిన్నపిల్లాడు అనుకుంటున్నారేమో. 10th క్లాస్ స్టూడెంట్. అదిగో మీరు చూడొచ్చు. అదిగో బైక్ మీద తీసుకువెళ్తున్నారు కదా. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఆ బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్నారు మఫ్టీలో ఉన్న పోలీసులు. అదిగో మీరు చూడొచ్చు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పోలీసు పహరాను కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు కూడా రెడీ అవుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ సిద్ధమవుతున్నాయి. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. లెట్స్ గో అక్రాస్ టు కూకట్పల్లి. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం కూకట్పల్లి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే నిందితుడిని ఇక్కడికి తీసుకొస్తున్నారు అనగానే ఒక్కసారి కూడా అందరూ అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా మీ విజువల్స్లో చూసుకుంటే పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఏ క్షణమైన బాలుని ఇక్కడ తీసుకొస్తారు, ఆ వ్యక్తిని, ఆ దుర్మార్గుడిని ఇక్కడికి తీసుకొస్తారని తెలిసినప్పుడే పోలీసులు అయితే సిద్ధంగా ఉండడం జరిగింది. లాఠీతో ఒకవేళ గుంపులుగా జనాలు ఏమైనా మోహరించినా వాళ్ళని చెదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రోడ్డుపైనే బేడాయించడం జరిగింది. ఏదైతే ఆ వ్యక్తిని, ఆ కిరాతకుడిని, ఆ బాలుడన్నం కూడా ఆ మాటల్లో చెప్పలేము. అలాంటి దుర్ఘటన చేసిన ఆ వ్యక్తిని, ఏదైతే ఆ బాలుడున్నాడో అది మామూలు మనిషి మృగం అంటూ కూడా ఏదైతే స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా రైట్. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే అంటే ఒక్కసారిగా గుంపు కూడకుండా, ఒక తొక్కిసలాట కాకుండా పోలీసులు అయితే ముందుగానే చర్యలు తీసుకొని ఒక బందోబస్తు లాగా ఏర్పడడం జరిగింది. చుట్టూ ఏ క్షణమైనా కూడా ఆ నిందితుడిని ఇక్కడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూడా పోలీసులు అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా ఒకవేళ చుట్టాలు కానీ స్థానికులు కానీ ఎవరైనా
ఇక్కడే నియర్ బై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నిందితుని కోర్టుకి అప్పచెప్పేంత వరకు పోలీసుల బాధ్యత కాబట్టి వారైతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. భారీ బందోబస్తు ఇక్కడైతే సిద్ధంగా ఉన్నారు. పోలీసులు అయితే ఏ క్షణమైనా కూడా బాలుని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చుట్టూ కూడా జనాలతో చుట్టూ కూడా జనాలతో నిండిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. హై టెన్షన్ వాతావరణం అయితే కనపడుతుంది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏ క్షణమైన నిందితుడు ఈ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఒక పక్క థర్డ్ ఫ్లోర్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో, నా కూతురిని చంపిన నిందితుడు ఎవరు అంటూ కూడా గత 5 రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకి ఈ రోజుకి ఆ మిస్టరీ అయితే విడబోతా ఉంది. కేవలం డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసిన దుర్మార్గుడు కాసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు పిఎస్లకి తీసుకురావడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి అయితే కుకట్పల్లి తీసుకురావడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు అయితే ఇప్పటికీ లోపలే ఉండడం జరిగింది. లోపల ఇక్బా ఎప్పుడెప్పుడు ఆ నిందితుడిని మీ కళ్ళతో చూస్తాము, ఆ నిందితుడు ఎవడు, అంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు గుండెల విషయాల ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులకి ఈ రోజు ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. సహస్ర ఇల్లు, నిందితుడి ఇల్లు పక్కపక్కని. రిమెంబర్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప ప్రస్తుతం ఆ ఇళ్లను పరిశీలించారు. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప ప్రజెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకవైపు ఈ రోజు పోలీసులు ఛేదించారు. ప్రధానంగా సహస్ర వల్ల బిల్డింగ్ అనేది ఇది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లోనే ఒకవైపు ఆ బాలుడు హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు ప్రస్తుతం 10వ తరగతి చదివినట్టు కూడా తెలుస్తుంది. మైనర్ బాలుడు ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ లో ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వచ్చే ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం. ఎందుకంటే ఆ రోజు సిసి కెమెరాలో ఎలాంటి వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా దృశ్యాలు కూడా మనకు రికార్డు కాలేదు. దీంతో ఖచ్చితంగా జంప్ చేసే ఉంటారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. గత కొన్ని రోజులు కూడా అబ్బాయి పైన సస్పెక్ట్ చేశారు. కానీ ఎవిడెన్స్ కోసం ఇన్ని రోజులు హోల్లో పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ అబ్బాయిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు కావచ్చు, రెసిడెన్షియల్ లో ఉన్నట్టు పక్క బిల్డింగ్ లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. అత్యంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అంటూ కూడా, ఎందుకంటే రోజు కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళు అత్యంత దారుణంగా దాదాపు 17 కత్తిపోట్లు పొడిచినట్టు కూడా తెలిసింది. దీనికి గల కారణాలు ఏంటని కూడా ఈ రోజు ఒకవైపు తల్లిదండ్రులు సైతం విచారిస్తున్న ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ రెండనవి పక్క బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ జంప్ చేసి ఏదైతే పెంట్ హౌస్ ఉంటుందో పెంట్ హౌస్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా మొదటి నుండి కూడా డాగ్ స్పాట్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికే వచ్చి ఆగే. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్ ను కూడా పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ని వెరిఫై చేశారు. అక్కడ వెరిఫై చేసి ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఖచ్చితంగా ఆ అబ్బాయి అంటూ కూడా ఇన్ని రోజులు కూడా ఆధారాలు సేకరించారు. ఆ పక్క ఆధారాలతో ఈ రోజు మఫ్టీలో వచ్చి పోలీసులు ఇద్దరిని కూడా పోలీసులు ఆ బాలుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మైనర్ బాలుడు అని కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు ఉంటారో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే రోజు కళ్ళ ముందటువంటి బాలుడు బాలికను అత్యంత దారుణంగా హత్య చేయడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు అందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సహస్ర కేసులో ఒకవైపు ఈ రోజు పోలీసులు ఛేదించారు. ప్రధానంగా సహస్ర వల్ల బిల్డింగ్ అనేది ఇది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లోనే ఒకవైపు ఆ బాలుడు హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు ప్రస్తుతం 10వ తరగతి చదివినట్టు కూడా తెలుస్తుంది. మైనర్ బాలుడు ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ లో ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వచ్చే ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం. ఎందుకంటే ఆ రోజు సిసి కెమెరాలో ఎలాంటి వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా దృశ్యాలు కూడా మనకు రికార్డు కాలేదు. దీంతో ఖచ్చితంగా జంప్ చేసే ఉంటారంటూ కూడా ప్రస్తుతం పోలీసు రైట్. అది శిల్ప, మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్లారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే రిమెంబర్ ఆ రోజు రెండు ఇళ్లకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా వెళ్ళుండొచ్చు అంశాలకు సంబంధించి రిపోర్ట్ అందించారు మా ప్రతినిధి శిల్ప. ఆ రోజు ఎగ్జాక్ట్ గా లొకేషన్ కి వెళ్లి రిపోర్ట్ అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్ మరి కాసేపటి లైవ్ లోకి రాబోతున్నారు. రైట్. అంతకన్నా ముందు కూకట్పల్లికి సంబంధించి చాలా మంది, ఇన్ఫాక్ట్ నిన్న నేను బయటికి వెళ్తున్న సందర్భంలో చాలా మందిని అడగడం జరిగింది. కూకట్పల్లి ఇష్యూ ఏమైందన్నా, సహస్ర ఇష్యూ కన్నా కూకట్పల్లి ఇష్యూ అని అనేవాళ్ళు. సో అంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఎటువంటి సంచలనాత్మకంగా మారిందో సహస్ర కేసు. ఈ నేపథ్యంలో ఇటు యావత్ హైదరాబాదే కాదు, యావత్ తెలంగాణనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన కేసు ఇది. ఎప్పుడు వీడుతుంది అంటూ కూడా. ఎందుకంటే చిన్నారి
ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కామెంట్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటో కూడా చదివి వినిపించే ప్రయత్నం చేశాను. అంత చిన్న పిల్లాడు ఎలా చేస్తుంటాడు అనేది ఇక్కడ క్వశ్చన్ తెర మీద తీసుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బహుశా ఇన్వెస్టిగేషన్ ఇంకా డీపెన్ అవుతున్న కొద్దీ, ఇంకా లోతుగా విచారణ జరిగే కొద్దీ ఇంకేమైనా కొత్త విషయాలు, కొత్త కోణాలు వెలుగులోకి రాబోతున్నాయా? మరీ ముఖ్యంగా ఎందుకు చంపాడు? గతంలో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సహస్రతో ఎలా ఉండేవాడు? సహస్రకు అలాగే బాలుడికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయం ఇన్ ద సెన్స్ ఫ్రెండ్లీగా ఏమైనా మూవ్ ఆన్ అయ్యేవారా? ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం జరిగింది. అసలు పరిచయం ఉందా లేదా? ఒకవేళ పరిచయం ఉంటే ఏ స్థాయి పరిచయం అది? ఆ తర్వాత ఎటువంటి కమ్యూనికేషన్ ఉండేది? మరి ముఖ్యంగా సహస్ర కుటుంబంతో ఆ బాలుడికి సంబంధం ఉందా లేదా? పక్కపక్కనే ఉంటున్నారు కాబట్టి, ఇరుగు పొరుగున ఉంటున్నారు కాబట్టి ఎటువంటి రిలేషన్స్ ఉండేవి? దాంతోపాటు ఆ బాలుడికి ఇంకెవరైనా పరిచయం ఉన్నారా? ఈ నేపథ్యంలోని ఆ బాలుడి చేత ఎవరైనా చేయించే ప్రయత్నం చేశారా? కేవలం దొంగతనమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో డీటెయిల్గా తెలిసే అవకాశం ఉంది. అసలు కారణం ఏంటి? అదిగో మీరు చూడొచ్చు, ఫస్ట్ బాక్స్ లో నిందితుని పట్టుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ప్రస్తుతం దీన్ని ఫుల్ గా ట్రాక్ చేస్తోంది. లైవ్ విజువల్స్ ని ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఆ బాలుని ఎక్కడ తీసుకువెళ్తున్నారు, ప్రస్తుతం ఆ బాలుడు ఎక్కడున్నాడు, దీంతో పాటు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ ని మీ ముందు ప్రయత్నం చేస్తుంది మా ప్రతినిధి. అప్డేట్ చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధులు మనోజ్, పవన్, శిల్ప సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నేను ఇప్పుడు పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు రైట్ మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఇష్యూకి సంబంధించి ఆ బాలుడి విషయాన్ని, ఎందుకంటే బాలుడిని ట్రాక్ చేసే సందర్భంలో కావచ్చు, మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి. కానీ అక్కడ జాగిలాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయిందనేది. సో ఎలా చూడాలి ఈ కేసుకి సంబంధించి? మిషన్ థెఫ్ట్ సచిన్, మిషన్ థెఫ్ట్ పేరుతో 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఒక అమ్మాయిని చంపడానికి కుట్ర చేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఏ రకంగా మారిపోయాడు అనేది. ఇంట్రెస్టింగ్ గా సచిన్ ఆయన యూట్యూబ్ చూశాడట. ఆ 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు యూట్యూబ్ చూసి ఎలా వెళ్ళాలి, ఎలా థెఫ్ట్ చేయాలి, అక్కడ డబ్బుల్లా దొంగలించుకోవాలి, ఆ తర్వాత బయటికి ఎలా రావాలి, ఒకవేళ అక్కడ కనుక అడ్డుకుంటే వారిని చంపడానికి సైతం స్కెచ్ వేసుకున్నాడట. ఇదంతా ఎగ్జిక్యూషన్ కోసం ఒక లెటర్ కూడా రాసుకున్నాడట. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఎలా బయటపడింది ఈ అంశం అంటే కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆ యువకుడు ఆ బాలుడి పైన అనుమానం వస్తే అక్కడ జాగిలాలు వెళ్ళిపోయి ఆ జాగిలాలు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ జాగిలాలు కూడా ఆ యువకుడి ఇంటి దగ్గర ఆగడం ఒకే ఎత్తు అయితే, ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి అనుమానం వచ్చి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఓటి పోలీసులు ఆ బాలుడి ఇంటికి వెళ్ళిపోయి తనిఖీలు చేస్తే లెటర్ బయటపడింది, కత్తి బయటపడింది, కత్తికి రక్తం కూడా ఉందట. ఆ రక్తం ఇక్కడ సహస్రాన్ని అమ్మాయి దాని కూడా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఎస్ఓటి పోలీసులకి ఆ లెటర్ ఏంటి ఎలా రాసిందని చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. అయితే ఇంట్రెస్టింగ్ గా పక్కనే వెనకాలింటున్నటువంటి ఆ కుర్రాడు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ కుర్రాడు ముందుగానే స్కెచ్ వేసుకున్నాడు. అయితే మూమెంట్ ప్రతిదీ గమనించాడు బహుశా. సో అక్కడ సహస్ర తల్లి ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్ళిపోతుంది, తండ్రి ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వెళ్ళిపోతాడు, అసలు ఏం జరుగుతుందని ప్రతిదీ గమనించుంటాడు. బహుశా ఇది ఒక రకంగా ప్లాన్ వేసుకున్నాడు, ఏకంగా లెటర్ కూడా రాసుకున్నాడంటే ఎన్ని రోజులుగా దీనికోసం ఎగ్జిక్యూషన్ కోసం ఆ యువకుడు ప్లాన్ చేసుకున్నాడో అర్థం చేసుకోవాలి. సో ఆ యువకుడు చాలా క్లియర్ గా బిగ్గెస్ట్ ప్లాన్ కి సిద్ధమైపోయాడు. ఇంట్రెస్టింగ్ గా సచిన్ మన లైవ్ లో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత శిల్ప లేకపోతే పవన్ ఇద్దరు కూడా అక్కడ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో ఈ నివాసాన్ని కూడా చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేసినటువంటి సిచ్యువేషన్ లో ఇంట్రెస్టింగ్ గా ఆ ఇంటి చుట్టూ ఒకే ఒక్క ఇంటి నుంచి మాత్రం డైరెక్ట్ గా ఓపెన్ ఉంది. అంటే స్టెప్స్ పై నుంచి మనం అటువైపుగా దిగి ఆ పెంట్ హౌస్ కి వెళ్ళొచ్చు, సహస్రాన్ని ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కుర్రవాడు వచ్చాడో, ఈ 10వ తరగతి చదువుతున్న కుర్రవాడు రావడానికి ఎటువంటి యాక్సెస్ లేదు. కేవలం డ్రైన్ పైప్స్ మాత్రమే ఉన్నాయి. వాటి మార్గం గుండానే ఈ యువకుడు వచ్చాడట, ఈ బాలుడు వచ్చాడు. సో వేరే రూటే లేదు, కనీసం వేరే రూట్ లేదు, వేరే ఆప్షనే లేదు. సో ఆ సాహసోపేతమైనటువంటి ఆ ప్లాస్టిక్ పైపులపై పాకుతూ వచ్చాడా, లేదంటే ఇంకేదైనా యాక్సెస్ ఉందా, ఇంకేదైనా విండో ద్వారా వచ్చాడా, ఇవన్నీ కూడా ఇంకా డౌట్స్ గానే ఉన్నాయి. సో ఇంకా ఎలా వచ్చాడు ఏంటి అనేది ఇంకా పూర్తిగా క్లారిటీగా పోలీసులు చెప్పలేకపోతున్నారు. బట్ ఆయన వచ్చిన మార్గం వెంట ఆయన ఉంటున్నటువంటి ఇంటికి మాత్రం కంప్లీట్ గా క్లోజ్డ్ గానే ఉన్న సిచ్యువేషన్, ఏ మాత్రం కూడా అటు ఇటుగా లేదు. కంప్లీట్ గా యాక్సెస్ ఉండడానికి విండో గానీ ఏదో అటాచ్మెంట్ పాయింటే లేదు. సో ఏదో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసే వచ్చాడు. సో ప్రీవియస్ గానే పక్కా స్కెచ్ వేసుకున్నాడు, లెటర్ రాశాడంటే హీఈస్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్ ఆయన ముందు నుంచే అనుకున్నాడు సహస్ర తల్లి ఏ టైంకి పనికి వెళ్తుంది, సహస్ర తండ్రి ఏ టైంకి పనికి వెళ్తాడు, ఆ టైంలో ఎవరు ఉండరు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏం రాసుకున్నాడట అంటే, ఫస్ట్ గో టు ద హోమ్, ఓపెన్ ది లాక్, టేక్ ద మనీ అండ్ కీప్ అంటే ఆ డబ్బుకు సంబంధించి మళ్ళీ ఎక్కడి నుంచే తీస్తాడో ఆ వస్తువుని మళ్ళీ క్లోజ్ చేయాలి, బయటికి రావాలి, లాక్ వేయాలి, బయట పడిపోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్స్ అని చెప్పి సుమారుగా స్టెప్ 7 వరకు రాసుకున్నాడట. కానీ ఎప్పుడైతే ఈ కుర్రవాడు లోపలికి వెళ్ళిపోయి
ఆ డబ్బులు తీసుకున్నాడో 80,000 రూపాయలు తీసుకున్నాడో అప్పటి వరకు డబ్బులు తీసుకున్నప్పుడు అమ్మాయి గమనించలేదు. ఆ అమ్మాయి లోపల ఇంకేదో వాళ్ళ తండ్రి చెప్తున్నట్టుగా లోపల వాష్రూమ్ లో ఉందో గడి వేసుకోలేదో గడి వేసుకుందో అని చెప్పాడు. సో అమ్మాయి అప్పటి వరకు గమనించలేదట. ఎప్పుడైతే అక్కడ దేవుడి రూమ్ లో హుండీని పగలగొట్టేందుకు ఆ బాలుడు ప్రయత్నం చేశాడో ఆ హుండీ పగలగొట్టిన తర్వాత శబ్దం వచ్చింది. వెంటనే బయటకు వచ్చిన సహస్ర నేను మా నాన్నకి చెప్తాను మా అమ్మకి చెప్తానని చెప్పి చిన్నపిల్ల పాప ఆమెకి ఏం తెలుసు, 10-12 ఏళ్ళ చిన్నారి, ఆమెకి ఈ దొంగతనాలు ఏం తెలుసు, ఈ యువకుడు వస్తాడని తెలుసు, ఇవన్నీ ఏం విషయాలు తెలియదు. సో అందుకే మా నాన్నకి చెప్తాను మా అమ్మకి చెప్తాను అనేది. ఇక ఎలాగైనా కూడా ముందుగా ఆ స్టెప్ లో రాసుకున్నాడట, ఎవరైనా అడ్డొస్తే హత్య ఎలా చేయాలని చెప్పి నిశ్చయించుకున్న ఆ బాలుడు వెంటనే ఒక కత్తి తీసుకొచ్చుకున్నాడు, కత్తి వెంబడి పట్టుకొచ్చుకున్నాడు. సో కత్తి వెనక పాకెట్ లో పెట్టుకొని, అంటే ఒక రకంగా వెనకాల ఒక మర్డర్, అంటే సినిమాలు చూసి లేకపోతే ఇతరత్ర సోషల్ యూట్యూబ్ చూసి ఫాలో అవుతున్న బాలుడు కాబట్టి వెనకాల ఒక మర్డర్ ప్లాన్ చేసే వాళ్ళు ఏ రకంగా కత్తిని అమర్చుకుంటే ఆ రకంగా అమర్చుకున్నాడు. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాలుడు ఏం చేశారంటే ఆ అమ్మాయి చూసింది. సో తల్లిదండ్రులు చెప్తే నా పని అయిపోద్ది, నా పరువు పోద్ది అనుకున్నాడు, ఏమనుకున్నాడు కానీ ఆ అమ్మాయిని బెదిరించాడు. ముందుగా ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు. దీంతో ఆ అమ్మాయిని పడేసి ఆ అమ్మాయి గొంతు నురవడం మొదలు పెట్టాడు. గొంతు పిసికేశాడు, గొంతు పట్టుకొని చాలా బలంగా చంపే ప్రయత్నం చేశాడు. కానీ అమ్మాయి అప్పటికి వరకు కూడా అమ్మాయికి అంటే కొంత స్పృహతోలో ఉంది, లేకపోతే ఆమె కొంత ఇబ్బంది పడింది గొంతు నొక్కడంతో, కానీ కంప్లీట్ గా చనిపోలేదట. ఇదంతా ఎప్పుడు ఆ బాలుడే నిజాలు బయట పెట్టినప్పుడు విషయాలు పోలీసుల ద్వారా ఇప్పుడు మనకు కొంత లీక్ అవుతోంది. సో పోలీసులు ఆ విషయాలు క్లారిటీ గా ఇంకా చెప్పే అవకాశం కూడా చూద్దాం మరి ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ గొంతుల మీద ప్రయత్నం చేశాడు. గొంతుల మీద తర్వాత కూడా ఆ అమ్మాయి చనిపోలేదు. దీంతో మళ్ళీ బయటికి వచ్చిన వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇక కత్తి తీసుకొని మెడ కోసేశాడు. మెడపై 10 కత్తిపోట్లున్నాయి. మెడ భాగంలోనే 10 గత్తిగాట్లున్నాయంటే ఎంత దుర్మార్గంగా ఎంత పాశవికంగా ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడో ఆ బాలుడు అర్థమవుతోంది. దాని తర్వాత ఒంటిపైన కూడా వివిధ శరీర భాగాల పైన మరో 8 ఘాట్లు, మొత్తం 18 పోట్లు పొడిచాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే రాగా వచ్చాడు తన ఇంటి దగ్గర నుంచి, కానీ ఇప్పుడు వెళ్ళడానికి వీలవడం లేదు. దీంతో మళ్ళీ సహస్ర ఇంటి పక్కన ఇంకో ఇంటికి, అంటే ఆ బాలుడు ఉండే ఇల్లు కాకుండా సహస్ర ఉండేటువంటి ఇల్లు కాకుండా ఇంకో ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో 15 నిమిషాల పాటు అక్కడే తలదాచుకున్నాడట. 15 నిమిషాల పాటు అక్కడే తలదాచుకున్నాడు. మరి ఏం జరిగిందో ఏం తెలియదు, కానీ సీసీటీవీ కెమెరాలు లేవు ఆ నివాసానికి. ఆయన ఎంట్రీ పాయింట్ లేదు, ఎగ్జిట్ పాయింట్ లేదు, ఏం లేదు. మళ్ళీ పక్కింటి నుంచి ఎలా బయటపడ్డాడో ఎవరికి కూడా తెలియదు ఇంకా. సో అక్కడి నుంచి బయటపడిపోయాడట. అయితే ఇక్కడ ముందుగా డాగ్ స్క్వాడ్ ఎప్పుడైతే వచ్చిందో, డాగ్ స్క్వాడ్ సహస్ర మర్డర్ స్పాట్కి వచ్చి అక్కడికి చూసి అదంతా చూసిన తర్వాత ఆ డాగ్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ బాలుడు ఇంటి ముందు ఆగిందంట, ఆ గేట్ ముందు ఆగింది. అంటే సంథింగ్ ఈ సస్పెక్షన్. సో ఇక్కడ ఎందుకు ఆగింది అనుమానం అందరిలో కలిగింది. ఒక రకంగా పోలీసులు క్లూ కోసం మాత్రమే ఇన్సేపు పాటుగా వెయిట్ చేసినట్టు మాత్రం చాలా క్లియర్. సో పోలీసులు క్లూ ఏం దొరకలేదు. సో తర్వాత ఇలా వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి ఒక సమీప ప్రాంతంలో అక్కడ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక అతనికి ఆ బాలుడి యొక్క కదలికలో అనుమానం కనిపించింది. సో ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, జనరల్ గా లేడు, ఏంటి అనుమానంగా ఉన్నాడని చెప్పి గమనించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులు చెప్పాడు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయండి అని, లేకపోతే వాళ్ళకు ఒక సలహా సూచన ఇచ్చాడు. ఒకటి అక్కడ డాగ్ స్క్వాడ్ ఆగడం ఒకటైతే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే ఇన్ఫర్మేషన్ మేరకి పక్కగా ఎస్ఓటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ బాలుడి ఇంట్లో ఇన్స్పెక్ట్ చేసి తనిఖీలు చేపడితే ఓ లెటర్ దొరికింది. దాంట్లో ద థెఫ్ట్ అని చెప్పి ఒకటి రాసి ఉంది. సో ద థెఫ్ట్ ఒకటి, తర్వాత మరోవైపుగా ఆ కత్తి ఉంది. సో ఇవన్నీ 2 పక్క ఆధారాలుగా లభించాయి. ఇక ఆ యువకుడిని అట్ ద సేమ్ టైం ఇక్కడ హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నం కూడా చేశాడు కాబట్టి ఆ హుండీ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంట. సో ఆ హుండీ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా బహుశా మ్యాచ్ అయినట్టుగా ఉన్నాయి. అందుకే రైట్ మనోజ్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. లేటెస్ట్ అప్డేట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సహస్ర మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇప్పుడు కేసుకి సంబంధించి పక్కా ప్లాన్ తో ఆపరేషన్ మనీ హేస్ట్ అమలు చేశాడు ఆ బాలుడు. దొంగతనానికి ముందు స్కెచ్ ని సిద్ధం చేసుకున్నాడు ఆ నిందితుడు. ఆ తర్వాత ప్లాన్ ను 6 భాగాలుగా డివిజన్ చేసుకున్నాడు. ప్లాన్ ని 6 భాగాలుగా విభజించుకున్నాడు. ముందుగా గో టు హోమ్, ఆ తర్వాత రిమూవ్ లాక్. ఫస్ట్ గా గో టు హోమ్, ఆ తర్వాత రిమూవ్ లాక్, ఆ తర్వాత ఓపెన్ ది డోర్, ఆ తర్వాత టేక్ ది మనీ, ఆ తర్వాత కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్. రిమెంబర్, కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్. క్లోజ్ ది డోర్ అండ్ టు నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్. ఇక్కడ మూడో స్టెప్ లో 2 పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాడు. మూడో స్టెప్ లో ఆ 2 పాయింట్స్ చూడండి. ఓపెన్ ది డోర్, టేక్ ది మనీ అంటే ముందుగా ఇంట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఆ లాక్ ని రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత డోర్ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత డబ్బును తీసుకోవాలి. అప్పుడు ఒకవేళ అవసరమైతే కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే అడ్డుగా ఎవరొస్తే ఆ కత్తితో వాళ్ళని నరికేయాలి. ఇది వాడి ప్లాన్. ఇది ఆ దుర్మార్గుడి ప్లాన్. దాని తర్వాత క్లోజ్ ది డోర్, ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్. రిమెంబర్, ఇది ఇంట్రెస్టింగ్. 6వ పాయింట్ ఎస్కేప్ ఫ్రమ్ ది హోమ్, ఎస్కేప్ ఫ్రమ్ ది బిల్డింగ్. ఏకంగా అక్కడ ఇంటి నుంచే కాదు ఆ బిల్డింగ్ నుంచే పారిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్గా శిల్ప రిపోర్ట్ చేసిన సందర్భంలో మీరు ఆ ఇంటిని చూస్తుంటారు.
ఆ ఇంటికి పక్కింటికి చాలా నేరోగా, అంటే చాలా చాలా నేరో స్పేస్ ఉందని చెప్పుకోవాలి. ఎలా వెళ్ళాడు? ఎవరైనా సహకరించాడా? ఒకడే వెళ్ళడం జరిగిందా? ఎవరైనా సహకరించడం జరిగిందా? ఒకవేళ సహకరిస్తే ఎవరు, ఎందుకు, ఏ విధంగా, ఎప్పుడు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎప్పుడు రెక్కి నిర్వహించాడు, ఎవరి సాయమైనా తీసుకున్నాడా, మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలను ఇక్కడ ప్రభావితం చేయడం జరిగింది సదరు బాలుడి మీద? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఆ స్టెప్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎంత ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళాడు, అక్కడ అనుమానం వచ్చింది కాబట్టి, అక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది కాబట్టి, అక్కడి నుంచి ఆ ఘటనా ప్రదేశం నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటపడింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం ఈ స్టెప్స్ కి సంబంధించి, ఎందుకంటే గో టు హోమ్, రిమూవ్ లాక్, ఓపెన్ ది డోర్, టేక్ ది మనీ, కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్, క్లోజ్ ది డోర్, ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్, అంటే ఇంత ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్న సందర్భంలో ఎటువంటి అంశం, ఎందుకంటే ఒకడే చేసుకున్నారా లేకపోతే ఎవరైనా సహాయం చేశారా? ప్రస్తుతం ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా? సచిన్ కేవలం గో టు హోమ్ కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి లెటర్ లో మీకు ఏముందో చెప్తాను. నా దగ్గర కొంత లెటర్ కూడా ఉంది. సో ఫస్ట్ గో టు హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్. ఒక గ్యాస్ సిలిండర్ ని తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఒక టేబుల్ ని తీసుకోవాలని చెప్పి రాసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ ఏం రాసుకొచ్చాడంటే, ఆ గ్యాస్ సిలిండర్ ని అండ్ టేబుల్ ని ఆ డోర్ కి అడ్డంగా పెట్టాలి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ కి అడ్డంగా ఆ గ్యాస్ సిలిండర్ ని, ఆ తర్వాత ఆ టేబుల్ ని పెట్టాలి. అండ్ ఫైర్ ద గ్యాస్, ఆ తర్వాత గ్యాస్ ని ఫైర్ చేయాలని రాసుకొచ్చాడట. ఇలా చేస్తూ ఉంటే కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, సో గ్యాస్ పైన లాక్ పెట్టాలి. నెక్స్ట్ ఇలా రాసుకొచ్చే అంశం ప్రయత్నం చేశాడు. తర్వాత నెక్స్ట్ ఏం రాసుకొచ్చాడంటే, కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ అ నైఫ్. సో ఆయన రాసిన మాటలు ఏంటంటే, టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్, ఫస్ట్ ఓపెన్ ద లాక్, టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్, అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అంటే ఒక రకంగా ఏం ఆలోచించాడంటే, అక్కడ ఒక బహుశా ఈ మాటల ద్వారా లెటర్ లో ఈ 4 అంశాలు కనబడుతున్నాయి. దీని ద్వారా ఏమర్థమవుతుందనంటే, అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఒక ప్రమాదంగా చిత్రీకరించుకోవాలి. శిల్ప అప్డేట్స్ అందించేందుకు ప్రెసిడెంట్ సిద్ధంగా ఉన్నారు. నేరుగా మనం సహస్ర ఇంటికి వెళ్ళిపోతాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ ని అందించబోతున్నారు శిల్ప ప్రెసిడెంట్ అక్కడ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, స్థానికులు ఏమంటున్నారు, ఆ బాలుడికి సంబంధించిన కుటుంబం ఏమంటోంది? శిల్ప, ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర ఉన్నాను. బికాస్ ఇప్పటికే పెద్ద ఎత్తున అందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చేరుకొని ఏమవుతుంది